సమాధానంలో ఆహారాలని కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు వచ్చి పాపం ఉద్యోగస్తులందరికీ కూడా ఎన్నో ఆస్తులు కల్పించారు, ఎన్నో ప్రలోభాలు పెట్టారు, ఎన్నో వాళ్ళకి హామీలు ఇచ్చారు. కానీ ఎన్నికల అయిన తర్వాత వాళ్ళకి వచ్చి వాళ్ళు కనీసం వారితో చర్చించే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కూడా మా సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు మేము దాన్ని శాసనమండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం వచ్చిన నిర్లక్ష్య వైఖరితో వారు ఇచ్చిన సమాధానానికి సంతృప్తికరంగా లేకపోవడమే కాకుండా, సంతృప్తి అంటే కొనేదో చెప్పిన తేదీని కాదు ఇంకా ముందు పెట్టడమే కాదు, అసలు తేదీ ప్రకటించమంటే దాని గురించి ఆలోచన చేయలేదు. కొన్ని ఎప్పుడు ఇస్తారు బకాయిలు అంటే దాని గురించి చెప్పట్లేదు. కొన్ని 15 ఏదైనా దాని ముందు ఒక ఎవరైనా కమిషన్ అపాయింట్ చేయండి అంటే దాని గురించి చెప్పట్లేదు. ఏ విషయం కూడా వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్ల మరి ఉద్యోగులు తెలుపుతున్న నిరసనకి మద్దతుగా వాళ్ళు మా ఆందోళన వాళ్ళ బాధను అర్థం చేసుకో వాళ్ళ బాధకి మద్దతుగా మరి మేము ఇవాళ హౌస్ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇకపోతే రెండో అంశానికి వచ్చినప్పటికీ ఇవాళ ఏదైతే గత కొంతకాలంగా ఎస్సీ వర్గీకరణ మీద మరి ఆందోళనలు ఉన్నాయో, ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఇటుపక్క కానీ, మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్సీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. దీనివల్ల ఈ అంశాన్ని మనం పణంగా పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దీన్ని ఎప్పుడూ చూడడానికి వీల్లేదు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయం మళ్ళీ వాళ్ళు అన్నదమ్ముల్లాగే సోదర భావంతో ఉండాలి, అంతే తప్ప వాళ్ళలో మళ్ళీ దాని సంఘర్షణకి తావివ్వకూడదని ఒక నిర్ణయాన్ని మేము మొదటి నుంచి కూడా తీసుకున్నాం. దాన్ని కట్టుబడే ఇవాళ మరి అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఇవాళ తీసుకున్న నిర్ణయాల ప్రకారము దానికి మద్దతు ఇచ్చి సోదరభావంతో మరి ముందుకు వెళ్ళాలని, సోదరభావంతోనే ఉండాలని, ఆ వర్గాల్లో ఎవరు కూడా మరి పర్మిషన్లు రాకుండా కల్మిషన్ లేకుండా ఉండాలని వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ఎందుకు కోరుతున్నా మనకు తెలుసు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సమాజంలో మరి సమాజంలో సమాజం ఉండాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆశయాలతో సిద్ధించే ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నామినేషన్ పదవులు ఇచ్చిన, ఆ రోజు స్థానిక ఎన్నికల్లో నిలబెట్టిన 50% మరి ఈ వర్గాలకు వచ్చి ఇచ్చిన విషయాన్ని కూడా మరి అక్కడ గుర్తు చేస్తాం. ఆ నేపథ్యంలోనే ఈ రెండు వర్గాలు కూడా కలిసి ఉండాలనేది మేము ఎప్పుడు స్వతభావం తెలాలని మరి కోరుకుంటూ ఆ అంశం మీద కూడా జరిగింది. ఇక మూడో అంశం వచ్చినప్పటికీ ఈ బీఎస్సీ మీటింగ్లో చర్చలు ఏ అంశాలను చర్చించాలన్నప్పుడు మేము సూపర్ సిక్స్ కూడా చర్చిస్తామంటే ప్రభుత్వం వచ్చి కాదు మేమే దాన్ని ప్రతిపాదిస్తాం, మీరే చర్చిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సరే, మీరు పెట్టినా మేము పెట్టినా చర్చ జరగాలి, వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలి. ఏమిటో సూపర్ సిక్స్, మీరు సూపర్ హిట్ అంటున్నారు, కానీ సూపర్ సిక్స్ బాబు ఇచ్చిన గ్యారంటీ అది మోసమని మేమంటున్నాం. 16 నెలలు అయింది, ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చిన మాట కాకుండా ఒక 3 సిలిండర్కి ఒకటో 60 సిలిండర్ ఇచ్చి మరి ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలో మీరు సూపర్ సిక్స్ కంటే ఇంకా ఉన్నాయి కాబట్టి దాని మీద చర్చకి అవకాశం కావాలని కోరాం. అది చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే మా సభ్యుడు ఏదైతే వాస్తవంగా ఏదైతే ఉందో ఆ వాస్తవాన్ని వాళ్ళ ఎన్నికల ముందు మన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన మేనిఫెస్టోని ఇచ్చి మా సభ్యుడు వచ్చి ఆనాటి ఎమ్మెల్యే
చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే, కుప్పం ఎమ్మెల్యే అని చెప్తే దాన్ని వారు కాదు అని వారు చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ఆక్షేపం తెలుసు కాదు, ఆనాడు అనలేదనే మాటని వాళ్ళు అన్నారు. సరే, ఒకవేళ ఆనాడు మా ఎమ్మెల్యే మా సభ్యుడు అనకపోతే స్పీకర్ గారు ఏ రూలింగ్ ఇస్తారు, రూలింగ్కి మేము కట్టుబడి ఉంటాం దాన్ని. కానీ సభా సాంప్రదాయాల ప్రకారము అందరూ కూడా గౌరవంగా ఉండాలి, సభ గౌరవాన్ని పెంచాలి. సభలో లేని వ్యక్తుల గురించి సభలను ఏకవచనంతో వాటి మాట్లాడడానికి ఉండకూడదు అని వారు మా నాయకుడి మీద కొన్ని పరుష మాటలు రాస్తే అవి కూడా తొలగించాలని కోరాం. దానికి ఉభయలు అంగీకరించారు. సభా సంప్రదాయ ప్రకారము చైర్మన్ గారు ఇచ్చిన రూలింగ్ని కూడా అందరం కూడా ఆమోదించాం. వారు వచ్చి సమయం కావాలని కోరారు. మేము కూడా సరే రేపటికి వాయిదా వేస్తుంటే వాయిదా వేయడానికి సభ అందరూ కూడా ఆమోదించారు. సభ వచ్చి రేపటికి ఈ అంశాన్ని పోస్ట్పోన్ చేసి వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను.